వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. దయచేసి వెంటనే మీరు యాక్ట్ చేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్టీటీ ఎక్స్టాఫ్ అంటే విడుదలకు సేవ చేసినటువంటి ఆర్టీటీ ఎక్స్టాఫ్ రవీంద్ర గారికి మరియు చంద్రయ్య మరి అలాగే అడ్వకేట్ నరసింహసారి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ సాకి శంకరన్న గారు మాట్లాడాల్సింది. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, మమ్మల్ని పిలిచి ఇది రాజకీయంగా కమ్యూనిస్టులుగా మీరు ముందుకు పోతే మేము క్రిస్టియన్గా మీరు కమ్యూనిస్టులు ముందుగానే పైన ఉన్నటువంటి వాడు మరి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి కాబట్టి మాకు ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో కొంత ఆగమని చెప్తారు. సరే ప్రజా సంఘాలుగా ఇది ముందుకు పోవాలనేసి అనుకున్నాం. మరి ఈరోజు అది ఒకరితో ఇద్దరితో ప్రారంభమై అది కిందికి ప్రజా ఉద్యమంగా మరి మలవడం జరిగింది. ఆ ఉద్యమాన్ని రేకెత్తించినటువంటి ఇక్కడ ఉన్న ఉద్యమకారులు అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పుడే మన హరి గారు ప్రవేశపెట్టినటువంటి ఉద్యమ కార్యాచరణని మేము 100% సమర్థిస్తా ఉన్నాం. అందులో మా పార్టీ ప్రజా సంఘాల వాళ్ళు ఆయా తప్పకుండా పాల్గొంటారు. కానీ మేము కూడా రాజకీయ పార్టీ కాబట్టి మేము కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మొన్ననే మా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తప్పకుండా దీన్ని ముందుకు తీసుకుపోవాలని మరి మేము కూడా ఎందుకంటే ఇప్పటివరకు ఇది ప్రజా సంఘాలతో నడుస్తున్నటువంటి ఉద్యమం, అది ఏ ఉద్యమమైనా ప్రజా సంఘాలతో నడుస్తుంది. కానీ అంతిమంగా మనం రాజకీయ వ్యవస్థ చట్రంలో ఉన్నాము. మరి రాజకీయ పార్టీ నాయకుల ఇన్వాల్వ్మెంట్ అయితేనే అది ఉద్యమంగా ముందుకు తీసుకుపోతుందని ఒక ఆలోచనతో మేము కూడా సిపిఐగా మా జాతీయ మహాసభలు ఈరోజు ప్రారంభమై 27వ తారీఖు ముగుస్తాయి. అయిపోయిన తర్వాత రాజకీయ పార్టీల సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేశాం. ఈలోగా మా హరి గారు మరి ఈ సమావేశానికి మరి పెట్టాడంటే మేము వచ్చేసాం. తప్పకుండా రాజకీయ పార్టీలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ కావాల్సిందే. మరి ఇన్వాల్వ్మెంట్ యొక్క ఉద్యమాన్ని ఎట్లు తీసుకుపోవాలంటే ఇందాక మన రంగయ్య సార్ చెప్పారు. అతను నిజంగా చాలా గిట్టోడే కానీ చాలా తెలివైనడు కూడా. మరి వ్యవసాయ నల్ల చట్టాలకు సంబంధించి దాదాపు 1 సంవత్సరం కాలం పాటు రైతులందరూ కూడా గడ్డలు కట్టే చలిలో కూడా అక్కడే పడుకొని అక్కడే ఉండి దాదాపు 700 మంది రైతులు చనిపోతే అక్కడే దహన సంస్కారాలు చేసి అక్కడే ఉండి మరి ఈరోజు పెద్ద పోరాటాన్ని విజయం సాధించినామని అనుకుంటా ఉన్నాం. కానీ అది సంపూర్ణ విజయం కాదు సార్. ఎందుకంటే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఉత్తర భారతదేశం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అది దేశానికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలను రద్దు చేశాడు. కానీ తిరిగి ఆర్డినెన్స్ రూపంలో లేదంటే ఇంకో పద్ధతుల్లో అదే చట్టాన్ని పేరు మార్చి ముందుకు తీసుకుని వచ్చారు సార్. కానీ అట్లాంటి వాళ్ళు కానీ దాదాపు 1 సంవత్సరం కాలం పాటు ఆ ఉద్యమం జరిగింది. అంతకంటే పెద్ద ఉద్యమాన్ని ఈ అనంతపురం జిల్లాలో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం అంటే రాజకీయ పార్టీలను కూడా కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దీంట్లో తెలుగుదేశము, వైసీపీ, సిపిఐ, సిపిఎం అందరూ కూడా ఒకే లక్ష్యం ఆర్టీటీ. ఎందుకంటే ఇప్పటికే దాని ప్రమాదం పొంచి ఉంది. మరి ఇందాక మరి విశ్వాన చెప్పినట్టుగా ఇంతకు ముందు సమావేశం జరిపినంత ప్రాధాన్యత రాకపోవచ్చు. కానీ ఇప్పటికే ఏమైపోయింది, కొత్తలపల్లి ఆర్టీటీలో వైద్య సేవలు ఆగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే ఆనిముత్యాల పేరుతో ఆర్టీటీ మరి ఉన్నతమైన చదువుకోవడానికి పిల్లలకి ఇచ్చే స్కాలర్షిప్ ఆగిపోయింది. అదేవిధంగా క్రీడాకారులకు సంబంధించి మరి వాళ్ళు కూడా ఇదంతా కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. సరే ఎంత ఘోరం, ప్రభుత్వాలకు మరి ఆలోచన రావాలి. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కూడా మరి సీరియస్ గా ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అని మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ మీరు అనుకున్నటువన్నీ వస్తా ఉన్నాయి. ఓకే తెలుగులో వస్తా ఉన్నాయి. కానీ ఇవాళ మీరు అనుకుంటే వాళ్ళు మనకు ఏదో ఒక కారణం అది లేదు ఇది లేదని మన వాళ్ళని సమయాన్ని వృధా చేయడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. సమయం వృధా అయిపోతే ఆర్టీటీ అనేది వృత్తి సేవలు వదిలిపెట్టేసి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పిలిచినా వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి అది ఆగక ముందే మనం యొక్క ఉద్యమ రుచిని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా గట్టి ప్రయత్నం చేశారు. మీకు లేదని చెప్పడం ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీకి పోయారు, అమిత్ షాని కలిశారు. కలిసినంత మాత్రం ఈ సమస్య పరిష్కారం కాదండి. కాబట్టి దీన్ని తీవ్రమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలి. ఇందులో మీ ఎమ్మెల్యేలు కూడా భాగస్వామ్యం చేయండి, అందరిని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయండి. ప్రజా ఉద్యమం, ప్రజా ఆగ్రహం రాంది ఏ
అందుకోసం ఆ ఉద్యమాన్ని మనము తీవ్రస్థాయికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీటీ సేవలన్నీ ఒకటి వెళ్ళిపోతూ ఉన్నాయి. దానివల్ల లబ్ధి పొందే వాళ్ళ పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అందుకే కడుపు మండి కడుపు కాలే ఎవరు పిలుపు ఇవ్వకపోయినా, రాజకీయ పార్టీలు పిలుపు ఇవ్వకపోయినా, ప్రజా సంఘాలుగా పిలిపిస్తే వేలాది మంది ప్రజలు వచ్చినారు. ఈ యొక్క ఉద్యమం కిందికి వెళ్ళిపోయింది. ప్రజా ఆగ్రహానికి గురి కాకముందే ఈ సమస్యని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది. మనకంటే ముఖ్యంగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీల పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్టీటీలో ప్రతి అడుగు సిపిఐగా మేము వేస్తాం. మా ప్రజా సంఘాలుగా ఉంటాయి. ఇది సాధించేంత వరకు ఎలాంటి ఉద్యమాల్లోనైనా సరే మేము ముందుంటామని మేము కూడా మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి తర్వాత మనం ఒకసారి పార్టీ వంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు ప్రెస్ క్లబ్ సమావేశం గదంతా కూడా నిరూపణ ఉంది. చాలా మంది ఇంతకన్నా రాకపోవచ్చు, లేదంటే వచ్చిన వాళ్ళు పోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇంకోసారి ఇప్పటికే అఖిలపక్ష కమిటీ తయారు చేసినటువంటి షెడ్యూల్ని ఇప్పుడు చదివి వినిపిస్తాము. ఆర్టీటీ ఉద్యమ కార్యాచరణ బాధ్యత. ఆదివారం అఖిలపక్ష కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు. మరి 2వ తేదీ మంగళవారం కేంద్ర కార్యాలయాలు ముట్టడి, అందులో తపాలా బిఎస్ఎన్ఎల్ కార్యాలయాలు అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరగాలి. ఇది ఒకటి. మళ్ళీ 3వ వచ్చేసి 26వ తేదీ శుక్రవారం రైలు రోకో గుంతకల్లు, ఉరవకొండ, గుత్తి, అనంతపురం, సింగనమల, రాప్తాడు, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ధర్మవరం, పెనుగొండ, హిందూపురం, మడకశిర, కదిరి ఈ రైల్వే ప్రాంత రహదారులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ రైలు రోకో జరగాలనేది ఉంటుంది. 4వ 29వ తేదీ సోమవారం నేషనల్ హైవేస్ బంద్. గుంతకల్లు, గుత్తి హైవే, అనంతపురము, రాప్తాడు, అనంతపురం హైవే, సింగనమల, తాడిపత్రి, నాయనపల్లి క్రాస్ హైవే, పెనుగొండ, ధర్మవరం, పెనుగొండ హైవే, కదిరి హైవే, హిందూపురం, మడకశిర, పులికొండ చెక్ పోస్టు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం హైవే. అంటే ఈ ప్రధాన రహదారులు ఉంటాయో ఎక్కడైతే అక్కడ ఎంత వీలైతే అంత అక్కడ వాళ్ళనే అక్కడ బంద్ చేయించే విధంగా ఉండాలనేది. 5వది మళ్ళీ జైలు బరో అన్ని నియోజకవర్గ ముఖ్య కేంద్రాల్లో పోలీస్ స్టేషన్లో స్వచ్ఛందంగా అరెస్టులు అయ్యి కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా ఉద్యమించాలి. మరి 6వది వచ్చేసి 7వ తేదీ 7-10 మంగళవారం చలో అసెంబ్లీ ఏర్పాటు. ఎంత వీలైతే అంత ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అక్కడ వినిపించాలి, కల్పించాలి. ఆర్టీటీ ఆవశ్యకత అవసరాన్ని వాళ్ళు గుర్తిరిగే రీతిలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా మనం 7వ తేదీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనేది కూడా ఉంటుంది. మరి చివరిగా 7వ తేదీ సోమవారం రాష్ట్ర బంధు నేషనల్ హైవే స్థాయిలో బంధులో పాల్గొని అక్కడ ఉన్నటువంటి అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆర్టీటీ అఖిలపక్ష కమిటీగా ఈ యొక్క షెడ్యూల్ ని మేము ముందుంచుతున్నాం. దీంట్లో మార్పులు చేర్పులు ఏదైనా ఉంటే కూడా ప్రతి ఒక్కరూ తెలియజేసి కోరుకుంటున్నాం. మరి ఈ ఉద్యమాలకి చర్చ, ఈ ఉద్యమ పోరాటాలు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెనుక గజగజ పుట్టించినటువంటి ఈ ఆర్టీటీ ఉద్యమంలో మాతో పాటు మమ్మల్ని నడిపిస్తూ మాతో కలిసినటువంటి అఖిలపక్ష కమిటీగా ఉండి ఇప్పటికే ఉద్యమించినటువంటి డిసిఆర్ కాసన్న గారు, మరియు కేపీ నారాయణ స్వామి గారు, అలాగే కుటుంబ ఓబీఎస్ గారు, మరి సామ్రాట్ మధు అన్న గారు, అక్కలప్ప గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతాలే కావాలని అన్నగారు యశోరెడ్డి గారు చెప్పారు. సార్ గారు కూడా పాదయాత్ర చేసి ఎఫ్సీఆర్ ప్రాముఖ్యత తెలియజేశారు. ఏదైనా సార్ తప్పకుండా ఉద్యమం అవసరం అని చెప్పని ఆయన కూడా తెలియజేశారు. ఇవన్నీ మనం గమనిస్తున్నాం. అందరికీ అభివృద్ధి చెప్పారు. దాన్ని పులికేగా పాదయాత్ర చేశాము. దానికి సహకరించిన వచ్చిన ప్రతి ఒక్కరికి మీరందరికీ సామాజిక ఉద్యమాలు అందరితో హరియాణ ప్రకటించిన ఏదైతే కార్యాచరణ ఉందో దీన్ని ఒకసారి మీరు రాత్రి హైదరాబాద్ లో మండకృష్ణ గారితో మాట్లాడాలి. పులికేగా కూడా ఆయన ఆలోచన విధానంతో అందరినీ కలిపి అందరికీ చెప్పి ఎన్నికల గురించి ఎఫ్సీఆర్ ఎన్నికల గురించి మరో పులికేక కార్యక్రమం రాకుండా మనం తప్పకుండా ఎఫ్సీఆర్ ఎన్నికలు సాధించాలని చెప్పండి. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరు సామాజిక ఉద్యమాలు అందిస్తూ మాత్రమే పనిచేస్తూ ఉద్యమాలు జరిపినటువంటి చరిత్ర జరిగింది ఈ రోజు వరకు. అయితే ఇప్పటి నుంచి అంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఈ ఉద్యమాన్ని చేయడం జరిగింది. అయితే మేము సంఘాలకు సపోర్ట్గా ఉంటూ మీ అందరికీ కూడా ఇంకా బలంగా బాధ్యతతో ఉద్యమాన్ని చేసి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో కళ్ళు తెరిచే విధంగా మనం పోరాటం చేస్తే తప్ప ఈ మరి ఎఫ్సీఆర్ రాదు అనే ఒక సంకేతంతో అందరూ కలిసి ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈ అఖిలపక్షానికి
ప్రతిపక్ష సంఘాలన్నిటికీ కూడా మద్దతు తెలిపి మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఢిల్లీ కార్యక్రమానికి బలం చేకూర్చే విధంగా మాట్లాడుతున్నాడు. చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. నిజంగానే ఇది జరిగితే ఖచ్చితంగా మనకు ఎఫ్సీ వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ రోజు చూస్తుంటే ఆర్టీడీ యొక్క సంస్థ చాలా రోజులుగా దళితులకు మాత్రమే జరిగింది, అభివృద్ధి జరిగింది, వారు మాత్రం చేశారనే ఒక అపోహం ఉండేది. ఈ రోజున రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఒక వేదికకు రావడం, ఆ వేదికలో మేము సపోర్ట్ చేస్తాం, అందరి కోసం ఇది ఒకరి కోసం కాదనే ఒక సహృదయంతో ముందుకు వచ్చి ఉద్యమానికి చేదోడు బాధలు ఉంటాం. మేము ఖచ్చితంగా నెరవేర్చడానికి మేము ముందుంటామని చెప్పి రాజకీయ పార్టీలన్నీ కూడా రావడం అనేది చాలా గర్వించినటువంటి మనం భావించాలి. అదేవిధంగా మనం